ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అత్యంత రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. దబాంగ్ ఢిల్లీ మరియు తెలుగు టైటాన్స్ మధ్య ప్లే ఆఫ్స్ కోసం ఈ పోరాటం జరగనుంది. ఈ మ్యాచ్ పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లడంలో దగ్గరగా వెళుతుంది. రెండు జట్ల పాయింట్స్ టేబుల్ స్టాండింగ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్లు ఆడి అందులో 10 విజయాలు 8 ఓటములు 54 పాయింట్లతో తెలుగు టైటాన్స్ 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకుతుంది. ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసి 17 మ్యాచ్లు ఆడింది. అందులో 8 విజయాలు 5 ఓటములు 4 టై మ్యాచ్లు మొత్తం 56 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ఒకవేళ దబాంగ్ ఢిల్లీ గెలిస్తే 2వ స్థానానికి చేరుకుంటుంది. దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు తెలుగు టైటాన్స్ యొక్క లాస్ట్ మ్యాచెస్ యొక్క ఫామ్ ని చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ కేసీ డిసెంబర్ 9న పునేరి పల్టన్ పై 30-26 స్కోరుతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో వారికి 8వ విజయం. మరొక వైపు తెలుగు టైటాన్స్ తమ చివరి మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ చేత 25-46 స్కోరు తేడాతో ఓడిపోయింది. దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు తెలుగు టైటాన్స్ జట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు తెలుగు టైటాన్స్ 19 సార్లు తలపడ్డారు. దబాంగ్ ఢిల్లీ కేసీ 10 విజయాలతో ఆధిక్యంలో ఉంది. తెలుగు టైటాన్స్ 8 విజయాలను సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గత మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ 41-37 స్కోరు తేడాతో తెలుగు టైటాన్స్ పై విజయం సాధించింది. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ కేసీ 8 విజయాలు 5 ఓటములతో 56 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ 10 విజయాలు 8 ఓటములతో 54 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ ముఖ్య ఆటగాళ్లను చూద్దాం. దబాంగ్ ఢిల్లీ కేసీ తరపున అషు మాలిక్ 17 మ్యాచ్ల్లో 187 రైడ్ పాయింట్లు సాధించాడు. తన గత మ్యాచ్లో 13 పాయింట్లు స్కోరు చేశాడు. యోగేష్ దహియా 16 మ్యాచ్లలో 50 ట్యాకిల్ పాయింట్లతో డిఫెండింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆల్రౌండర్ ఆశీష్ 14 మ్యాచ్లలో 33 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ తరపున ఆశీష్ నార్వాల్ 18 మ్యాచ్ల్లో 97 రైడ్ పాయింట్లను సాధించాడు. అందులో 35 డూ ఆర్ డై రైడ్ పాయింట్లు ఉన్నాయి. సాగర్ సేత్పాల్ 18 మ్యాచ్లలో 37 ట్యాకిల్ పాయింట్లతో ఉత్తమ డిఫెండర్ గా ఉన్నాడు. అషు మాలిక్ 18 మ్యాచ్ల్లో 153 పాయింట్లు స్కోరు చేసి తెలుగు టైటాన్స్ ఆల్రౌండర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పీకేఎల్ గణాంకాలు మరియు రికార్డులు మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం. ఆశీష్ నార్వాల్ తెలుగు టైటాన్స్ తరపున 100 రైడ్ పాయింట్ల మైలురాయిని చేరుకోవడానికి 3 పాయింట్ల దూరంలో ఉన్నాడు. అంకిత్ తెలుగు టైటాన్స్ తరపున 100 ట్యాకిల్ పాయింట్లను చేరుకోవడానికి ఇంకా 2 పాయింట్ల అవసరం ఉంది. విజయ్ మాలిక్ తెలుగు టైటాన్స్ తరపున 100 ట్యాకిల్ పాయింట్లకు 9 పాయింట్ల దూరంలో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ని లైవ్ ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లోని మ్యాచ్లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ మరియు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో లైవ్ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్ కి చాలా కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్లే మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి వెళుతుందా లేదా వేచి చూడాలి. ఈ మ్యాచ్ కి సంబంధించిన ఇంకో కీలకమైన అప్డేట్ ఏంటి అంటే గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లలో దూరంగా ఉన్న పవన్ షెరావత్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తను ఈ మ్యాచ్ లో ఆడతాడో లేదో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.